హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇవాళ మంచి యూస్ఫుల్ టిప్స్ తోటి మేము ముందుకు వచ్చండి. అవి ఏమిటో చూద్దాము. ఇలాగా మనం వీక్లీ వన్స్ అయినా లేదంటే మంత్లీ అయినా కందిపప్పు అనేది తెచ్చుకుంటాం, లేదంటే పెసరపప్పు అనేది తెచ్చుకుంటాం కదండి. అవి అలాగే స్టోర్ చేసి పెట్టేస్తే, బయట పెట్టేస్తే పురుగు అనేది పెట్టేస్తాయి. కందిపప్పు కన్నా పెసరపప్పు అనేది స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చీమలైనా పురుగైనా బాగా పెట్టేస్తుంది కదండి. అలాగా మనం బయట పెట్టకుండా వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పురుగు పెట్టకుండా పాడవకుండా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా లెమన్స్ అనేది మన కర్రీస్లోనే, పులిహోరలోకి, దేంట్లోకన్నా యూజ్ చేస్తాం కదండి. యూజ్ చేసాక ఆ చెక్కలు అనేది పాడేస్తుంటాము. అలా పాడేయకుండా ఎలా యూజ్ చేయాలని చూపిస్తానండి. మనకి ఏ విధంగా యూజ్ అవుతాయి కూడా చూపిస్తాను మీకు. ఇవి చెక్కలు అనేది మనం దేవుడి సామాన్లు కడ తోముకుంటాం కదండి, వాటికని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఒక బౌల్ తీసుకుని అందులోకి నిమ్మ చెక్కలని పెట్టుకుని ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్లో ఉన్న స్మెల్ అనేది మొత్తం చెక్కలు అనేది పీల్చుకుని స్మెల్ లేకుండా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. పువ్వులు అనేది ఒక్కొక్కసారి మనం ఎక్కువ మోతాదులో తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అవి తెచ్చుకున్నప్పుడు అలా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. అలా పెట్టేసడం వల్ల పువ్వుల నుంచి వచ్చే స్మెల్ అంతా ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్కి అన్నిటికి పట్టేస్తుందండి. అవి పువ్వుల స్మెల్ అనేది వచ్చేస్తుంటే అలా రాకుండా ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తాను రండి. అది ఒక కవర్లో పెట్టేసుకోవాలి. పువ్వులన్నీ పెట్టేసుకున్నాక ఒక బాక్స్ తీసుకుని, ఒక ప్లాస్టిక్ బాక్స్ అయినా తీసుకోవచ్చు, లేదంటే స్టీల్ బాక్స్ అయినా తీసుకోవచ్చు. ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్నానండి నేను. అది తీసుకుని అందులోకి పువ్వులు అనేది స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, స్మెల్ రాకుండా తాజాగా అనేది పువ్వులు ఉంటాయని. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి స్వీట్ బాక్స్ కూడా కొంటూ ఉంటాం కదండి. అలాంటి టైంలో ఇలాంటి రబ్బర్ బ్యాండ్లు అనేది దాని బాక్స్కి వస్తాయి కదా, అవి పాడేయకుండా ఇలాంటి బాక్స్ ఉంటుంది కదండి, మనం ఫేస్ క్రీమ్స్ గట్రా వాడుతుంటాం కదా, ఆ బాక్స్ పాడేయకుండా వాష్ చేసుకుని ఇలాగ రబ్బర్ బ్యాండ్స్ అనేది అందులో ప్యాక్ పెట్టుకుని యూజ్ చేసుకుంటే మన కిచెన్లోకైనా లేదంటే పిల్లలకి ఆడుకోవడానికైనా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ఆనియన్ మీద కొంచెం పేస్ట్ వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఒకసారి అదేటో మీరే చూసేయండి. తీసుకున్న ఒక ఆనియన్ తీసుకోవాలి. తీసుకుని ఒక ప్లేట్ తీసుకున్నానండి. మీరు చాపింగ్ బోర్డు ఉంటే చాపింగ్ బోర్డు మీద అయినా మనం కట్ చేసుకోవచ్చు. ఇలాగ నేను ప్లేట్ తీసుకుని ప్లేట్ మీద అనేది తీసుకుని కట్ చేసుకుంటున్నానండి. ఇలాగా హాఫ్ కట్ చేసుకుని అవి చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలాగ చిన్న పీసెస్ కింద రెండుని కట్ చేసేసుకోవాలి. మీకు ఇంకా కావాలితే మీరు ఇంకా కట్ చేసుకోవచ్చు. ఆనియన్స్ అనేది నేను ఒక ఆనియన్ అనేది తీసుకుంటున్నానండి. ఇలాగా చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను నేను రెండుని. ఈ విధంగా కట్ చేసుకునే వాటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, అవి బౌల్లో వేసేసుకుందామండి. ఇలా బౌల్లోకి వేసేసుకున్నాం కదా, దాంట్లోకి ఒక పెద్ద లోటాడు వాటర్ వేసుకుంటున్నానండి. మీరు తీసుకున్న ఆనియన్ క్వాంటిటీ బట్టి అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుని నేను కోల్గేట్ పేస్ట్ అనేది తీసుకున్నానండి. మీరు కోల్గేట్ పేస్ట్ లేదు అంటే రాబర్ రెడ్ అయినా ఏ పేస్ట్ వాడినా అది వాడుకోవచ్చు, పర్వాలేదండి. ఇదే వాడాలనేది కూడా ఏదీ లేదు. నేను అనేది కోల్గేట్ పేస్ట్ ఉంది కాబట్టి అది కూడా యూజ్ చేస్తున్నాను నేను. ఇలాగ ఒక స్పూన్ దాకా పేస్ట్ అనేది తీసుకోవాలండి. ఇలా పేస్ట్ తీసుకుని అందులో వేసుకుందాము. చూస్తున్నారు కదా, నేను కోల్గేట్ పేస్ట్ అనేది ఒక స్పూన్ దాకా తీసుకున్నానండి. అది మొత్తం వాటర్లో మిక్స్ అయ్యే విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ఎలా యూజ్ చేయాలనేది కూడా చూపిస్తానండి మీకు. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఒక స్పూన్ తీసుకుని మొత్తం వాటర్లో అంతా కోల్గేట్ పేస్ట్ అనేది మొత్తం మిక్స్ అయిపోవాలండి. అది కొంచెం కరగడానికి టైం పడుతుంది. బాగా మిక్స్ చేసుకోవాలండి వాటర్లో అనేది. ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి, వాటర్లో అనేది పేస్ట్ అంతా బాగా కలిసిపోయింది కదా. ఇలా కలుపుకునే దాన్ని ఒక ప్లేట్ పెట్టుకుని ఒక 15 మినిట్స్ అనేది కొంచెం పక్కన పెట్టేసేయాలండి. అప్పుడే ఉల్లిపాయలు ఉన్న మొత్తం సారం అంతా వాటర్లో దిగుతుంది. ఆనియన్లో సహజంగానే యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేది ఉంటాయి కదండి. అంతేకాకుండా మనకి బ్యాక్టీరియా అనేది ఎదుగుదల లేకుండా నిర్మూలించడానికి చాలా తోడ్పడుతుంది. రా ఆనియన్ ఈజ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ బ్యాక్టీరియా అనే ఒక సెంటెన్స్ కూడా ఉంది కదండి.
అంటే ఏంటంటారా, ఒక పచ్చుల్లిపాయి బయట చుట్టుపక్కల ఉన్న బ్యాక్టీరియా అంతని అబ్జర్వ్ చేసుకుంటుందండి. దానికి మ్యాగ్నెట్ లాగా అనేది మనం ఆనియన్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇలా పచ్చి ఆనియన్ అనేది యూజ్ చేయడం వలన చుట్టుపక్కల ఉన్న బ్యాక్టీరియా అనేది గ్రోత్ అవ్వకుండా మ్యాగ్నెట్లు అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. మనం పచ్చి ఆనియన్ అనేది 15 మినిట్స్ అనేది మనం పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఒక స్ట్రైనర్లో చేంజ్ చేసుకుని ఒక బౌల్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒక కవర్ అనేది పెట్టుకుని ఒక బ్యాండ్ పెట్టుకోవాలండి. ఒక బ్యాండ్ కాకపోయినా ఒక రబ్బర్ టైప్ అయినా వేసుకుని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాక ఒక టూత్ పిక్ అయినా ఇలాంటి నేను అగరొత్తులది ఉంటుంది కదండి, అది కూడా వేసుకుని నేను ఇలాగ డాట్స్ అనేది పెట్టేసుకుంటున్నాను. ఇలాగ మొత్తం అనేది డాట్స్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుని దాన్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకుందామండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వల్ల మనం ఫ్రిడ్జ్ అనేది ఎక్కువ యూజ్ చేసి అన్ని పప్పుల పిండి అన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా, దానికి వల్ల కొంచెం స్మెల్ అనేది వచ్చేస్తుంది. అలా స్మెల్ వచ్చేసి బ్యాక్టీరియా అనేది పెట్టేస్తుంది. అలా బ్యాక్టీరియా అనేది గ్రోత్ అవ్వకుండా ఇది మనం పచ్చి ఆనియన్ రసం కాబట్టి అది మ్యాగ్నేట్ చేసుకుంటుంది స్మెల్ బ్యాక్టీరియా లేకుండాని. చూడండి, నేను 1 డే పెట్టాను. 1 డే తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇలాగ మొత్తం అనేది మనం బ్యాటరీని అంతా ఇలాగ అబ్జర్వ్ చేసుకుంది కదా, ఇప్పుడు అది వేస్ట్గా పడేయకుండా అలా యూజ్ చేయాలని చూస్తున్నానండి. మనం పేస్ట్ అనేది వేసాం కదండి, ఆ పేస్ట్లోనే సహజంగా మనకి క్లీనింగ్ అనేది దాంట్లో ఉంటుంది కదండి. ఇలాగా ఇది పాడేయకుండా ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా ఈ వీడియో చూపిస్తున్నానండి. ఇలాగ స్ప్రే బాటిల్ తీసుకున్నా పర్వాలేదు, లేదంటే మీరు అలాగే ఒక క్లాత్ పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. నేను స్ప్రే బాటిల్ అనేది వేసుకుంటున్నానండి. ఇలాగ మొత్తం లిక్విడ్ అంతా స్ప్రే బాటిల్ వేసేసుకోవాలి. వేసుకుని క్యాప్ పెట్టేసుకుని మనం ఎలా యూజ్ దేనికి యూజ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది మీకు అందరికీ. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గానే చూడండి. ఇలాగ మనం స్టవ్ అనేది క్లీన్ చేసుకున్న చిన్న రెక్క పురుగులు లాంటివి, దోమలు లాంటివి వచ్చేస్తాయి కదా, స్మెల్ కూడా ఉంటాయి. బ్యాటరీ అనేది ఫామ్ అయిపోతుంటుంది కదండి, అలా ఫామ్ అవ్వకుండా ఈ లిక్విడ్ అని వేసుకుని ఒకసారి ఒక పొడి క్లాత్ ఉంటుంది కదండి, అది వేసుకుని క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. వెనకాల అదే కాకుండా వెనకాల టైల్స్ కూడా మనకి మురికి పెట్టేసి చిన్న మరకలు కూడా అయిపోతుంది కదా, అది కూడా బాగా క్లీన్ అయిపోతుందండి. ఇలాగ ఒక పొడి క్లాత్ పెట్టుకుని మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. స్టవ్వే కాకుండా ఇలాగా వాటర్ ట్యాప్స్ ఉంటాయి కదండి సింక్ దగ్గర కట్టని, అవి మనం చేతులు అనేది పెట్టేస్తుంటాం, దానివల్ల మరకలు అనేది అయిపోతుంటాయి. ఇలాగా సింక్ బ్యాక్ సైడ్ కూడా ఇలా మొత్తం గలీజ్ అయిపోతాయి కదండి, అవి కూడా బాగా క్లీన్ చేసుకోవచ్చు. ఎందుకంటే అందులో షాంపూ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. అయ్యే కాకుండా మన బాత్రూంలో ట్యాప్స్ అనేది ఉంటాయి కదా, మన ఇలాంటి ట్యాప్సే కాకుండా స్టీల్ ట్యాప్స్ కూడా ఉంటాయి కదండి, అవి కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతుంది. ఈ వాటర్ తోటి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూసారు కదండి. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం. ఇలాగా ఆనియన్స్లో దీపం పెట్టి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో దేనికి యూజ్ అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇలాగా నేను ఆనియన్స్ అని తీసుకున్నానండి, మీరు ఎన్ని కావాలో అని తీసుకోవచ్చు. నేను 2 అనేది కట్ చేసుకుంటున్నాను. ఇలాగా ఈ చివర ఆ చివర అనేది కట్ చేసేసుకోవాలి. నేను చూడండి ఈ చివర ఆ చివర కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకుని మధ్యలోని హోల్ కింద చేసుకోవాలి. ఇలా చూడండి, ఈ విధంగా చూపించిన విధంగా హోల్ అనేది పెట్టుకోవాలి. మనం ఒత్తి పెట్టుకునే విధంగా అది హోల్ అనేది చేసుకోవాలి. కొంచెం పెద్దగానే చేసుకోవాలండి. ఇలా చేసుకున్నా చూడండి, నేను 2 తీసుకున్నాను. ఇలా చేసుకునే దాన్ని ఇలాగా కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ అని ముంచుకున్నాను. మీరు కోకోనట్ కాకుండా వేప నూనె లేదంటే నువ్వుల నూనె ఉంటుంది కదండి, దాంట్లో చేసుకుంటే రిజల్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా నేను హోల్ చేసుకునే దాంట్లోనే ఇలా పెట్టేసుకుంటున్నాను. ఒత్తులు అనేది పెట్టుకుని ఇప్పుడు వెలిగించుకుందామండి. ఇలాగా నేను ఒక క్యాండిల్ అని పెట్టుకుని వెలిగించుకుంటున్నాను. ఇలా వెలిగించుకుని మనం ఇది ఎలా యూజ్ అవుతుందో కూడా చెప్తానండి మీకు. ఇవి బెడ్రూమ్లో అయినా లేకపోతే హాల్లో అయినా కిచెన్లో అయినా పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదండి, దోమలైనా చిన్నవి రెక్క పురుగులు లాంటివి వచ్చేస్తాయి. ఇవి దోమలు కుట్టినా కూడా పిల్లలకి చాలా అంటే చాలా డేంజర్ కదండి. అలాగా దోమలు గట్ట ఉండకుండా ఉండాలంటే ఈ విధంగా ఉల్లిపాయలోని దీపం పెట్టడం వల్ల ఆ ఘాటుకి దోమలు అనేది రాకుండా ఉంటాయండి.
నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. టిప్ వచ్చి లాస్ట్ అండ్ ఫైనల్ అండి. టిప్ అనేది లేడీస్ అందరికీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయండి. అదేంటంటే చూద్దుగాని రండి. ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. వాటర్ బాటిల్ తీసుకుని ఇలాగా చాక్ అనేది హీట్ చేసుకుని మూతున్న చివరిని కట్ చేసుకోవాలండి. ఈ మూతున్న చివరి కట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటనుకుంటారా? ముందు మీరే చూద్దుగానండి. మూత కట్ చేసుకున్నాం కదా, చాక్ తీసుకుని కట్ చేసుకున్న మూతని ఇలాగ రఫ్ చేయాలండి. రఫ్ చేస్తే దానికి ఉన్న రఫ్నెస్ అనేది తగ్గుతుందండి. మన ఇంట్లో ఎప్పుడైనా బట్టలకి ఇప్పు లేనప్పుడు ఈ మూత పెట్టుకుని మనం కవర్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా ప్రతి ఇంట్లో గ్రిల్స్ అనేది ఉంటాయి కదండి. ఆ గ్రిల్స్ మీద బట్టలు అనేది ఆరబెట్టుకుంటూ ఉంటాము. అలా ఆరబెట్టినప్పుడు ఇలాగా మనకి కిప్పులు పెట్టుకోవడానికి అస్సలు అవ్వదు కదండి. అవ్వలేనప్పుడు ఇలాంటి క్యాప్స్ అనేది తీసుకుని మనం ఈజీగా మనకి అట్లే ఎగిరిపోకుండా ఈజీగా కవర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. మనం ఎక్కువ ఖర్చు కూడా పెట్టనవసరం లేదు. ఏదైనా వాటర్ బాటిల్ ఉంటే తీసుకుని ఇలా కట్ చేసుకుని ఇలా పెట్టుకుంటే మన గాలి వేసినా కూడా స్ట్రాంగ్ ఉంటుంది, ఎగిరిపోకుండా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.